నేను పక్కన టీవీలో కూడా డిస్ప్లే చేస్తాను నేను. ఇక అది ఎందుకంటే నా దగ్గరకు వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. దీంతోపాటు ఇదిలాగుంటే ఇంకోటి మీ గురించి ఒక రూమర్ నాకు లావణ్య గారు పంపించడం జరిగింది. అంటే చింటూ మీరు బెదిరించినట్టు బ్లాక్మెయిల్ చేసినట్టు సాక్ష్యాలు కావాలని చెప్పేసి మీరు అడుగుతున్నట్టు ఒక వీడియో వచ్చింది నా దగ్గర, వాయిస్ ఓవర్ వచ్చింది. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవం అంటే నేను బెదిరించడం గురించి కాదు, చింటూనే నన్ను ఏదో రకంగా అప్రోచ్ అయ్యాడు. ఓకే. అప్రోచ్ అయ్యింది దేనికి అంటే, భయ్యా మీరు ఇట్లా నేను పెడ్లర్ అని చెప్తున్నారు, దానికి ఏం సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్పి ఆయన అడిగాడు. అంటే నేను అల్లుకొని చెప్పట్లేదు, ఇలా ఇలాగ ఏదో ఊహించి చెప్పట్లేదు, ఇదిగో సాక్ష్యాలు, ఇదిగో న్యూస్ ఆర్టికల్స్, ఇదిగో ఎఫ్ఐఆర్లో ఈవిడే చెప్పింది చింటూ అనేవాడు నాకు ఇస్తాడు అని చెప్పి. అలాగే మీ మీద పాత కేసులు పట్టాపురంలో ఆల్రెడీ ఒకసారి డ్రగ్స్ దీంట్లో మీరు దొరికినట్టుగా అన్ని న్యూస్ ఆర్టికల్స్లో ఉన్నాయి, అవే నేను కోట్ చేస్తూ చెప్పాను తప్ప నేను సొంతంగా చెప్పింది ఏం లేదు. బట్ మీ వర్షన్ ఉంటే మీరు చెప్పండి ఏమంటే అని అడిగాను, జస్ట్ లైక్ ఎనీ అదర్ జర్నలిస్ట్. అడిగితే లేదండి అలా ఏం లేదు, మా అమ్మాయి మాకు అందరికి అలవాటు చేసింది, అసలు ఆ అమ్మాయిని మేము ఎప్పటి నుంచో ఎలిమినేట్ చేద్దాం అనుకుని చెప్పి మా గ్యాంగ్ అంతా కూడాను మేము ప్లాన్లు వేసుకున్నాం, అందులో చాలా అయింది, అసలు మేమందరం అని చెప్పి ఆయన మాట్లాడింది ఉంది నా దగ్గర, మీకు పంపిస్తా, ఒరిజినల్ మీకు వినిపిస్తా. ఆవిడ ఏంటంటే ఆవిడకి మనం చూసాం కదా లాస్ట్ టైం కూడా మస్తాన్ సైతం మాట్లాడింది, కొంచెం మాత్రమే కట్ చేసుకొని వచ్చి ఆవిడకి అవసరమైనవే కట్ చేసి వస్తుంది. ఆ టైంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, సి చింటూ ఐఎమ్ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ యూ, సరే నువ్వు మంచోడో నువ్వు మాట్లాడుకో, దాని గురించి కాదు, నాకు కావాల్సింది లావణ్యకి సంబంధించిన ఆధారాలు, అది కూడా ఆవిడ రంకు భాగవతాలు నాకేం అవసరం లేదు. ఇప్పుడు ఈవిడ బలవంతంగా ఆ చిన్న అమ్మాయికి ప్రీతి చౌదరికి డ్రగ్స్ అలవాటు చేసింది, ఈ విషయంలో నాకు సాక్ష్యాలు కావాలి, దానికోసం నేను చేస్తున్నాను, నీ దగ్గర ఏముందో నాకు పంపించు, ఓకేనా. సో మనం ఎప్పుడైనా సరిగా కనబడేటప్పుడు వాళ్ళని కొంచెం కంఫర్ట్ చేసి అడుగుతాం కదా, దట్స్ మై స్టైల్. ఏమంటాను నేను, నాకు నీ మీద ఏమీ లేదు, నువ్వు నాకు పంపించు, ఓకే, నాకు టార్గెట్ లావణ్యనే, నువ్వు కాదు కాబట్టి నువ్వు టెన్షన్ పడకు, ఇలాగే మాట్లాడాను. ఓకే, దాంట్లో ఏముంది, అది తీసుకొచ్చి నేను టార్గెట్ అవును టార్గెటే, నీలాంటి ప్రతి అమ్మాయి నా టార్గెటే. ఆ పడాల లక్ష్మి లేకపోతే లావణ్య ఎవరైతే ఇట్లా, ఆ పడాల లక్ష్మికి ఎందుకు ఇంకా ఇవ్వలేదంటే ఆవిడ మీడియా ముందుకు రాలేదు, వస్తే ఆ రోజు నేను కూడా ఖచ్చితంగా కూర్చొని ఆవిడ చేసిన భాగవతాలు మొత్తం కరెక్ట్గా చూపిస్తాను. సో అదే అంటున్నా, ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట, పడాల లక్ష్మి మీద కోపంతో నా మీద ఎలా చేస్తున్నాడు, మరి ₹1 తీసుకున్నాను అందుకు కదా, రోజుకి ఒక్కొక్క రీజన్. సో ఒక కాల్ పట్టుకొస్తుంది, ఆ కాల్లో ఇది ఉంది అని చెప్పేస్తుంది, మన ఒరిజినల్ కాల్ మొత్తం మీకు ఇస్తా, చింటూ ఏం మాట్లాడాడు, అసలు ఆ చింటూనే ఈవెన్ని లోపల ఇద్దామని చెప్పి అనుకున్నాను అనే విషయం కూడా తను చెప్పాడు. ఓకే, సో ఎవడు ఎందుకు నేను ఎందుకు మాట్లాడానంటే మీ దగ్గర నుంచి రాబట్టడానికి అని ఆయన చెప్పుకోవచ్చు, మరి నేను ఎందుకు ఇలా మాట్లాడాను ఆయన దగ్గర నుంచి సాక్ష్యాలు రాబట్టడానికి నేను మాట్లాడచ్చు, చాలా సింపుల్. మరి అందుకనే కదా వచ్చినాయి మనకి, చింటూ మంచం కూడా ఎక్కడి నుంచి వచ్చింది, చింటూ రికార్డ్ చేసి ఉండాలి, ఈవిడ రికార్డ్ చేసి ఉండాలి, మరి ఎవరి దగ్గర నుంచి వస్తుంది? చింటూ ఈవిడితో కలిసి ఉన్న ఆ భాగవతం చింటూ రికార్డ్ చేసింది, చింటూ పంపించాలి, మస్తాన్ సాయి ఎలా పంపిస్తాడు? మస్తాన్ సాయి జైల్లో అంటే వీళ్ళు చేసుకొని మస్తాన్ సాయికి వాళ్ళకి పంపించుకుంటారా, ఇది ఏదైనా ఎపిసోడ్లో? అదే బేసికలీ పాయింట్ ఏంటంటే, వాళ్ళు ఎందుకు మాట్లాడతారో వాళ్ళ ఉద్దేశం, నేను ఎందుకు మాట్లాడతాను, నా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో సాక్ష్యాలు ఎలా రాబట్టాలో అలా రాబడతాను. కొన్నిసార్లు కంఫర్ట్ చేస్తాం, కొన్నిసార్లు లేనివి జాగ్రత్త ఏదైనా వస్తాయి, నువ్వు ఎందుకని మంచిది పంపించు, నీ మీద అనవసరంగా లేనిపోయిన నిందలు వస్తాయి, ఏమైనా చెప్పచ్చు మనం, పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. మీరు జర్నలిజంలోకి 2005 2007లోనా? ఎందుకంటే అప్పుడు మీరు వచ్చినప్పుడు మీ గురుగారు స్వప్న గారు ఆ విషయం తెలుసు నాకు, మీరు 2007 అప్పుడు ఎక్కడ బేగంపేటలో దాని పక్కన ఆఫీస్ ఉండదు, అక్కడ ఫస్ట్ రేడియో షో ఉంది. ఇదే కాదు, మస్తాన్ సాయితో కూడా నేను ఇలాగే మాట్లాడాను, వీళ్ళందరికీ ఒకటే మాట చెప్పా, అరే మీరు జీవితంలో ఏదో తెలుసో తెలియకో ఈ డ్రగ్స్ చేయడమో లేకపోతే ఏదో రకంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, చిన్న చితక పాపాలు చేశారు, మీరు మారుతారు మంచిగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ మీ జీవితంలో ఒక అవకాశం వచ్చింది. వీళ్ళెవరు కూడా అమ్మల్ని అంత నీచంగా మాట్లాడరు, ఈవిడ మస్తాన్ సాయి వాళ్ళ అమ్మని ఎంత నీచంగా మాట్లాడిందో, అలాగే రాజస్థాన్ వాళ్ళ అమ్మని ఎంత నీచంగా మాట్లాడిందో మనం చూసాం. సో ఇటువంటి వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు, అంటే మామూలుగా ఏదో తిరగడం కాదు, చాలా అంటే చాలా నీచంగా. నేను ఇంకొకటి విన్నాను దీంట్లో,